వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ వారికి 4 బ్రాంచెస్ ఉన్నాయి. 4 బ్రాంచెస్ లో కూడా చూసుకుంటే ఎప్పటికప్పుడు న్యూ స్టాక్స్, న్యూ అరైవల్స్ అనేవి హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైసెస్ కి మనకి అందిస్తున్నారు. కాబట్టి విఘ్నేశ్వర సిల్క్స్ షోరూమ్ ని ఒకసారి విజిట్ చేయండి. ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం చూస్తున్నాము పెట్టుబడుల కలెక్షన్. పెట్టుబడులు అనగానే చాలా మందికి బల్క్ లో కలెక్షన్స్ కావాలి, ముఖ్యంగా ప్రైస్ అనేది తక్కువగా పడాలి, బట్ గ్రాండ్ గా ఉండాలనుకుంటారు కదా. అందుకే ఈ రోజు మనం చూస్తున్నాము విఘ్నేశ్వర సిల్క్స్ లో పెట్టుబడుల కలెక్షన్. ప్రైస్ కూడా తక్కువగా ఉంటాయి, బట్ బ్రాండ్ కలెక్షన్స్ చూస్తూ ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ చూస్తే కనుక మనకి పళ్ళు పాట అంతా కూడా ఒక లీఫ్ గ్రీన్ అనేది ఇచ్చేసారు. అంతా కూడా జరీ అనేది హైలైట్ చేశారు. ఆ జరీలో కూడా మనకి క్రీపర్ అనేది స్టెప్ బై స్టెప్ క్రీపర్ ఇచ్చారు. పళ్ళు పాటలో ఎడ్జ్ లో వచ్చేసి చూడండి మనకి ఈ విధంగా పికాక్ అనేది హైలైట్ చేశారు. చూడండి పికాక్ అనేది ఓన్లీ సింగిల్ పికాక్ మాత్రమే హైలైట్ చేస్తూ పళ్ళు పాటు చాలా రిచ్ గా గ్రాండ్ గా ఇవ్వడం జరిగింది. సో ఈ శారీ అంతా కూడా చూస్తే మనకి కంచి డిజైనింగ్ అనేది గుర్తుకొస్తుంది. దాన్ని కల్పించేలా శారీ అంతా కూడా డిజైన్ చేశారు. ఫైనల్ పార్ట్ విషయానికి వస్తే కనుక పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పైన పింక్ కలర్ అంతా కూడా తీసుకుని ఏం చేశారంటే చెక్స్ అనేది డాట్స్, పోల్కా డాట్స్ లాగా ఇచ్చేసారు. పైన పింక్ హాఫ్ 3/4 వరకు పింక్ తీసేసుకొని చెక్స్ డిజైనింగ్ అనేది ఇచ్చేసి దాంట్లో అంతా కూడా లైన్స్ అనేది ఇచ్చేసారు. ఈచ్ బాక్స్ లో మనకి ఒక్కొక్క గ్యాప్ ఆల్టర్నేట్ గా మిస్ చేస్తూ ఈచ్ బాక్స్ లో పోల్కా డాట్ అనేది గోల్డెన్ జరీ ఇచ్చేస్తూ ఫిల్అప్ చేశారు. ఈ సర్కిల్ అనేది మనకి అక్కడక్కడ అంటే ఈచ్ బాక్స్ లో ఉంటుంది, బట్ ఒక్కొక్క బాక్స్ మిక్స్ చేస్తూ ఇచ్చారు. పైన కడీ బార్డర్ ఉంటుంది. సో కింద బార్డర్ విషయానికి వస్తే కనుక మనకి లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ అనేది ఇచ్చారు. చాలా లెంత్ ఉంటుంది, మనకి చాలా లెంత్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో అంతా కూడా మనకి ఏం చేశారంటే బాటిల్ గ్రీన్ తీసుకున్నారు. పింక్ కి కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ మనకి పికాక్ అనేది ఫిల్అప్ చేశారు. కంటి స్టైల్లో పికాక్ అనేది ఇచ్చారు. ఈ విధంగా ఈ సర్కిల్స్ అనేవి చాలా దగ్గరగా ఈ గ్రీన్ మీద గోల్డెన్ జరీతో చాలా హైలైట్ అవుతూ ఉంటాయి. చాలా దగ్గరగా శారీ ఎండింగ్ వరకు ఉంటుంది. కింద చూస్తే కనుక కడి బార్డర్ ఇచ్చారు. ఈ విధంగా లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ గ్రాండ్ కలెక్షన్. శారీ అంతా కూడా చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి స్టిఫ్ గా ఉంటుంది, బట్ ఇంత హెవీ వర్క్, ఇంత హెవీ వీవింగ్ ఉన్న లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. బార్డర్ కూడా చాలా గ్రాండ్ గా ఉంది. శారీ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఈ శారీ ఈ విధంగా శారీ ఎండింగ్ వరకు రన్ అవుతూ వస్తుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా గ్రీన్ కలర్ అనేది డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చేసి దీంట్లో కూడా గోల్డెన్ జరీ అనేది చాలా హెవీగా ఇచ్చారు. చూడండి అదంతా కూడా సర్కిల్ డిజైన్, దాంట్లో ఒక డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చేస్తూ డ్రాంబస్ డిజైన్ ఇచ్చేస్తూ మనకి అంతా కూడా డార్క్ గ్రీన్ మీద హెవీ జరీ వీవింగ్ అనేది చాలా దగ్గరగా ఇచ్చారు. పట్టు లుక్ తో పెట్టుబడుల కలెక్షన్ మనం విఘ్నేశ్వర సిల్క్ లో చూసాము. చాలా బాగుంది గ్రాండ్ కలెక్షన్. శారీ అంతా కూడా లైట్ వెయిట్ గా ఉంటుంది, బట్ చాలా రిచ్ గా ఉంటుంది. పళ్ళు పార్ట్ బ్లౌజ్ అంతా కూడా హెవీగా ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 943 రూపీస్. చూడండి బ్లౌజ్ కూడా గ్రాండ్ గా ఉంది, శారీ అంతా కూడా గ్రాండ్ గా ఉంది, పళ్ళు అంతా కూడా చాలా రిచ్ గా ఉంటుంది. శారీ ప్రైస్ ఓన్లీ 943. చూడండి శారీ ప్రైస్ 943. ఈ శారీలో కలర్ ఏముందో చూసేద్దాం. సో నెక్స్ట్ ఈ శారీలోనే కలర్ చూస్తున్నాము. ఈ ఎపిసోడ్ లో పెట్టుబడుల కలెక్షన్ చూస్తున్నాము కాబట్టి శాంపుల్స్ చూస్తూ ఉన్నాము. సో బిఫోర్ శారీలోనే కలర్ కాంబినేషన్ చూసుకుంటే కనుక మనకి పికాక్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి ఈ విధంగా ఉంది. బిఫోర్ శారీ లాగే పళ్ళు అంతా కూడా క్రీపర్ అండ్ ఫ్లవర్స్ స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. కిందంతా కూడా పికాక్, సింగిల్ పికాక్ ని పెద్దగా హైలైట్ చేశారు. సింగిల్ స్టెప్ పెట్టుకుంటే పికాక్ అనేది మనకి చాలా హైలైట్ గా కనిపిస్తుంది. మిగతా అంతా కూడా ఈ పికాక్ గ్రీన్ లో చెక్స్ డిజైన్ అనేది స్మాల్ చెక్స్ ఇచ్చేసి ఒక ఆల్టర్నేట్ చెక్ లో మనకి ఈ పోల్కా డాట్ అనేది జరీతో ఫిల్అప్ చేశారు. ఈ పోల్కా డాట్స్ అనేది చాలా దగ్గరగా ఇచ్చారు. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ లో కూడా మనకి లైన్స్ అనేవి ఉంటాయి. పైన గ్రీన్ కలర్ కడి బార్డర్ ఉంటుంది. సో 3/4 వరకు ఈ సర్కిల్ డిజైన్స్ అనేది కంటిన్యూ అయ్యాయి. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూస్తే కనుక మనకి ఇలా డబుల్ లెంత్ బార్డర్ చూడండి, బ్యూటిఫుల్ ఆఫ్ బార్డర్ అని చెప్పుకోవచ్చు. పికాక్ గ్రీన్ కి కాంట్రాస్ట్ గా మనకి మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్. దీంట్లో సర్కిల్ డిజైన్ లో పెద్ద పికాక్ ఇచ్చేస్తూ లైన్స్ అనేది ఇచ్చారు. ఈ విధంగా పెద్ద పికాక్స్ అనేవి కింద బార్డర్ లో హైలైట్ చేస్తూ విత్ పింక్ కడి బార్డర్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఈ విధంగా శారీ అంతా కూడా ఉంటుంది. శారీకి బ్లౌజ్ కూడా అంతే రిచ్ గా ఉంటుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ఈ విధంగా మనకి పింక్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఈ పింక్ బ్లౌజ్ మీద కూడా చూడండి హెవీగా జరీ ఇచ్చేసారు కాబట్టి ఆబ్వియస్లీ ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనకి అంతా కూడా గ్రాండ్ గా ఉంది. శారీ ప్రైస్ ఓన్లీ 943. సో పెట్టుబడుల కలెక్షన్ లో ఇంకో వెరైటీ చూస్తున్నాం. పెట్టుబడులు అనగానే చాలా వెరైటీస్ పడతాయి కాబట్టి జస్ట్ టైం తక్కువగా ఉంది కాబట్టి శాంపుల్స్ చూపిస్తున్నాము. ఈ శారీ కూడా పెట్టుబడులకు చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. గ్రాండ్ గా ఉంటుంది, ప్రైస్ కూడా చాలా లెస్ గా ఉంటుంది. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూసుకుంటే కనుక రాయల్ బ్లూ తీసుకున్నారు. బ్యాక్ అంతా కూడా మనకి జరీ అనేది హైలైట్ చేశారు. దీంట్లో హైలైట్ ఏంటి అంటే మనకి ఫెదర్స్, నెమలి ఈకలు అనేది బ్లూ కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేయడం జరిగింది. సో ఫెదర్స్ డిజైన్ అంతా కూడా దగ్గరగా చాలా హెవీగా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా వివింగ్. పళ్ళు పార్ట్ 1 మీటర్
ఉంటుంది. ఈ విధంగా రిచ్ గా పళ్ళు పాటు ఇచ్చారు. మిగతా శారీ అంతా కూడా ఈ శారీలో స్పెషాలిటీ మనకి డిజైనింగ్ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ ఫెదర్స్ మాత్రమే డిజైనింగ్ గా ఇవ్వడం జరిగింది. పళ్ళు పాటులో జరీ యూస్ చేశారు. దెన్ పింక్ కాంబినేషన్, పళ్ళు అంతా రాయల్ బ్లూ కాబట్టి కాంట్రాస్ట్ శారీ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పైన బార్డర్ విషయానికి వచ్చేసరికి మనకి కడీ బార్డర్ లో పికాక్ అనేది హైలైట్ చేశారు. ఇక్కడంతా ఫెదర్స్ ఉంటే ఇక్కడ పికాక్ అనేది ఇచ్చారు. పికాక్ అనేది మీడియం సైజ్ కొంచెం గ్యాప్ ఇస్తూ శారీ ఎండింగ్ వరకు పికాక్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ అంతా కూడా మనకి పింక్ మీద ఒక షైనీ ఆఫ్ లుక్ తో మనకి ఈ ఫెదర్స్, ఈ నెమలి ఈకలు అనేవి కంటిన్యూ అవుతాయి. సైజ్ కూడా మనకి చూసుకుంటే స్మాల్ సైజ్ గానే ఉంటుంది. ఈ ఫెదర్స్ అనేవి శారీలో మింగిల్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. శారీ ఎండింగ్ వరకు ఈ ఫెదర్స్ అనేది కంటిన్యూ అవుతాయి. చూడండి, దగ్గరగా ఒక నీట్ ఫినిషింగ్ తో శారీ ఎండింగ్ వరకు ఉంటుంది. కింద బార్డర్ చూద్దాం. సో పైన పికాక్ ఇచ్చారు, కిందంతా ఫెదర్ ఇచ్చారు. కింద బార్డర్ చూస్తే కనుక రెండు కాంబినేషన్ తో ఇచ్చారు. సో పళ్ళు పాటు చూసాం కదా, రాయల్ బ్లూ ఉంది కదా, రాయల్ బ్లూ బార్డర్ అనేది ఇచ్చారు. సో కడీ బార్డర్ మీద పికాక్, పైన పింక్ పికాక్ ఇస్తే ఇక్కడ బ్లూ పికాక్ అనేది హైలైట్ చేశారు. ఫెదర్స్ అంతా కూడా రాయల్ బ్లూ మీద గోల్డెన్ జరీ యూస్ చేస్తూ ఫెదర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కింద బార్డర్ అంతా కూడా చాలా హైలైట్ అవుతూ కనిపిస్తుంది. చాలా డిఫరెంట్ గా రిచ్ లుక్ తో శారీస్ అనేవి మనకి అందుబాటులో ఉంచారు విఘ్నేశ్వర సిల్క్స్ వారు. ఎస్పెషల్లీ పెళ్లిల సీజన్ కాబట్టి పెట్టుబడుల కలెక్షన్ చాలా మంది సర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రైస్ తక్కువలో ఉండాలి, బ్రాండ్ కలెక్షన్స్ కావాలి కాబట్టి ఇలాంటి స్టాక్ అంతా కూడా మనందరి కోసం అందుబాటులో ఉంచారు విఘ్నేశ్వర సిల్క్స్ వారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక గ్రాండ్ బ్లౌజ్, ఎందుకంటే మనకి అంతా కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వకుండా ఫెదర్స్ వీవింగ్ అలా బ్లౌజ్ రాయల్ బ్లూ విత్ 2 టైప్స్ ఆఫ్ బార్డర్. లెంత్ తక్కువగా ఉన్న కడీ బార్డర్ మీద పికాక్, అలాగే లెంత్ ఎక్కువగా ఉన్న 2 టైప్స్ ఆఫ్ బార్డర్ కూడా ఇచ్చారు హ్యాండ్స్ కి యూజ్ చేయడానికి. టోటల్లీ శారీ సూపర్ గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి. మరి ఇంత గ్రాండ్ గా ఉన్న ఈ శారీ ప్రైస్ ఓన్లీ 622 రూపీస్. మరి ఇందులో ఎలాంటి కలర్ ఉందో చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ కలర్ చూసుకుంటే కనుక మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్, పింక్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. శారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. బ్లౌజ్ తో పాటు శారీ ఎండింగ్ వరకు చాలా రిచ్ గా కంటిన్యూ అవుతుంది. సో దీంట్లో స్పెషాలిటీ చూసుకుంటే కనుక నావీ బ్లూ బ్రైట్ కలర్ కాంబినేషన్, అలాగే వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్. బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా జరీ ఇచ్చేసి పింక్ తో ఫెదర్స్ అంతా కూడా హైలైట్ చేశారు. స్మాల్ సైజ్ ఫెదర్స్ అండ్ కంటిన్యూ అని చెప్పుకోవచ్చు. పళ్ళు పాటు చాలా రిచ్ గా ఇచ్చారు. మిగతా అంతా నావీ బ్లూ కి కడ్డీ బార్డర్ వచ్చేసి మనకి గోల్డెన్ జరీతో, దీంట్లో నావీ బ్లూ కలర్ పికాక్స్ అనేది హైలైట్ చేశారు. కొంచెం గ్యాప్ ఇస్తూ సైజ్ కూడా మీడియం ఉంటుంది. మిగతా అంతా కూడా నావీ బ్లూ మీద నావీ బ్లూ కలర్ పికాక్ ఫెదర్స్ అనేవి స్మాల్ సైజ్ లో ఒక షైనీ థ్రెడ్ వీవింగ్ తో శారీలో మింగిల్ అయిపోయే విధంగా శారీ ఎండింగ్ వరకు ఈ ఫెదర్స్ అనేది కంటిన్యూ అవుతాయి. శారీకి బార్డర్ చూద్దాం. సో ఫ్యాబ్రిక్ కొంచెం లైట్ స్టిఫ్ గా ఉంటుంది మనకి, బట్ బరువు అనేది లేదని చెప్పుకోవచ్చు. మనకి ఈ విధంగా కింద బార్డర్. సో పికాక్ కంటిన్యూ అయింది. కడ్డీ బార్డర్ మీద పికాక్ ఇచ్చేసారు. నెక్స్ట్ అంతా కూడా పింక్ మీద గోల్డెన్ జరీ ఫెదర్స్ అనేది నెమలి ఈక్వల్ అనేది స్మాల్ సైజ్ లో కంటిన్యూ చేశారు. చాలా దగ్గరగా టోటల్లీ శారీ స్టెప్ పెట్టుకొని పెట్టుకుంటే కనుక మనకి గ్రాండ్ లుక్, హెవీ జ్యువెలరీ కూడా వేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా బాగుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక పింక్ కలర్ బ్లౌజ్, ఫెదర్స్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. చూడండి, ఈ విధంగా పింక్ బ్లౌజ్ ఉంటుంది. చాలా బ్రైట్ గానే ఉంది, ఎందుకంటే ఫెదర్స్ అనేది కంటిన్యూ అయ్యాయి. విత్ బార్డర్స్ కూడా ఇచ్చారు. సింగిల్ బార్డర్ ఉంటుంది, కింద హ్యాండ్స్ కి యూజ్ చేయడానికి డబుల్ బార్డర్ కూడా ఇచ్చారు. టోటల్లీ చాలా గ్రాండ్ బ్లౌజ్ కూడా ఈ శారీకి అవైలబుల్ లో ఉంచారు విఘ్నేశ్వర సిల్క్స్ వారు. టోటల్లీ ఇలాంటి శారీస్ మనం చాలా రేర్ గా చూస్తూ ఉంటాం పెట్టుబడులకు, కాబట్టి ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటాయి. శారీ ప్రైస్ ఓన్లీ 622. సో సెకండ్ ప్యాటర్న్ చూసాం కదా పెట్టుబడిలో. నెక్స్ట్ థర్డ్ ప్యాటర్న్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో పెట్టుబడులు ఇప్పటి వరకు హెవీ శారీస్ చూసాం. కొందరు ఏంటంటే ఒక ప్లజెంట్ సింపుల్ లుక్ కావాలి అనుకుంటారు కదా, అలాంటి వారి కోసం కూడా విఘ్నేశ్వర సిల్క్స్ వారు ఏం చేశారంటే ఈ విధంగా కొంచెం సింపుల్ అండ్ ఒక డీసెంట్ లుక్ గల శారీస్ ని కూడా మనకి అందుబాటులో ఉంచారనమాట. సో ఈ శారీని చూద్దాం. సో శారీ అంతా కూడా మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మనకి ఎక్కడా కూడా హెవీ జరీ వీవింగ్ లేదు. పళ్ళు పాటు చూసుకుంటే కనుక మనకి టిష్యూ అనేది ఇచ్చేస్తూ లైన్స్ అనేది ఇస్తూ పళ్ళు పాటు హైలైట్ చేశారు. లైన్స్ కాంబినేషన్ మనకి మెరూన్ అండ్ గ్రీన్ లైన్స్ విత్ టిష్యూతో పళ్ళు పాటు ఉంటుంది. మనకి మిగతా శారీ అంతా కూడా చూసుకుంటే ఒక చందేరి ఫ్యాబ్రిక్ అని చెప్పుకోవచ్చు. పైన కడ్డీ బోర్డర్ ఇచ్చారు, అది కూడా ఒక 3 ఇంచెస్ ఉంటుంది పర్పుల్ కి కాంట్రాస్ట్. నెక్స్ట్ అంతా కూడా లైన్స్ అనేది కంటిన్యూ, అంటే దీంట్లో పర్పుల్ అనేది హైలైట్ అవుతుంది కాబట్టి పర్పుల్ కలర్ అని చెప్పుకున్నాం. బట్ లైన్ చూస్తే కనుక ఒక బ్రింజాల్, ఒక లైట్ పింక్, ఒక స్ట్రాబెరీ పింక్, అట్లా డిఫరెంట్ ఒక పింక్ నియర్ బై కలర్స్ అన్ని కూడా మనకి ఉన్నాయి. పర్పుల్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది. స్ట్రైప్స్ అనేది మనకి ఈ శారీలో స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఈ లైన్స్ త్రూ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. దెన్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి
వీవింగ్ అనేది ఒక క్రీమ్ కలర్ క్రీపర్ తీసుకున్నారు, అవుట్ లైన్ బ్లాక్ తీసుకున్నారు, పర్పుల్ కి కాంట్రాస్ట్ గా ఫ్లవర్స్ అనేవి ఎల్లో అండ్ గ్రీన్ తో హైలైట్ చేశారు. లీవ్స్ అంతా గ్రీన్, ఫ్లవర్స్ పెటల్స్ అంతా కూడా ఎల్లో. ఈ విధంగా ఈ క్రీపర్ ఫ్లవర్స్ అనేవి శారీ ఎండింగ్ వరకు వీవింగ్ ఉంటుంది, శారీ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతాయి, ఇక్కడ గ్యాప్ లేకుండా. కింద బార్డర్ చూస్తే పైన వచ్చేసి లెంత్ తక్కువగా ఒక 3 ఇంచెస్, కింద చూసుకుంటే కనుక ఒక 8 ఇంచెస్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. హెవీగా జరీ లేకుండా ఒక ప్రెసెంట్ లుక్ తో ఈ శారీస్ అనేవి ఉంటాయి మనకి. డిఫరెంట్ శారీస్ అని చెప్పుకోవచ్చు. ఈ శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా లైన్స్ గల బ్లౌజ్ ఇచ్చారు. పర్పుల్ అనేది హైలైట్ అవుతూ మనకి లైన్స్ గల బ్లౌజ్ అనేది కంటిన్యూ అయింది. ఓవరాల్ గా శారీ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకి. ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 744 రూపీస్. ఫ్రెండ్స్ చూసారు కదా, విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ లో ఈ రోజు మనం చూస్తున్నాం పెట్టుబడుల కలెక్షన్. థర్డ్ వెరైటీ చూస్తున్నాం. థర్డ్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. శారీ ప్రైస్ ఓన్లీ 744. దీంట్లోనే ఇంకో కలర్ ఉంది, చూద్దాం. సో ఇందులో కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఉంది అని చెప్పుకోవచ్చు. సో బిఫోర్ శారీలోనే 744లోనే కాపర్ సల్ఫేట్ బ్లూ శారీ ఉంది కాంబినేషన్. శారీ అంతా కూడా పళ్ళు పాటు చూద్దాం. శారీ పళ్ళు పాటు చూస్తే టిష్యూ అనేది ఇచ్చేసి స్ట్రైప్స్ గల పళ్ళు హైలైట్ చేశారు. అడ్డం స్ట్రైప్స్ మాత్రమే, గీతలు గల పళ్ళు ఇచ్చారు. గ్రీన్ అండ్ రెడ్ మెరూన్ తో హైలైట్ అవుతూ పళ్ళు పాటు ఒక 1/2 మీటర్ ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా కాపర్ సల్ఫేట్ బ్లూ, పైన కడ్డీ బోర్డర్ 4 ఇంచెస్. మిగతా అంతా కూడా మనకి ఒక బ్రింజల్ బ్లూ, కాపర్ సల్ఫేట్ బ్లూ, లైట్ రింగ్ బ్లూ, ఆ విధంగా నియర్ బై బ్లూ కలర్స్ అన్నిటితో కూడా స్ట్రైప్స్ అనేది మనకి అడ్డం లైన్స్ అనేది కంటిన్యూగా శారీ అంతా కూడా ఉంటుంది. సో దీంట్లో స్పెషల్ మనకు గమనిస్తే కనుక క్రీమ్ కలర్ లీవ్స్ అనేది కంటిన్యూ చేశారు. కాపర్ సల్ఫేట్ బ్లూ కి కాంబినేషన్ కి నియర్ బై పింక్ లీవ్స్ అనేది ఫ్లవర్స్ అనేది తీసుకున్నారు. లీవ్స్ ఆరెంజ్ తీసుకున్నారు. నియర్ బై కలర్ కాంబినేషన్స్ యూస్ చేసి ఈ ఫ్లవర్స్ అంతా కూడా శారీ ఎండింగ్ వరకు ఇంతే డిజైనింగ్ తో కంటిన్యూ అవుతాయి బ్రైట్ లుక్ తో. కింద బార్డర్ చూద్దాం. సో కింద బార్డర్ చూసుకుంటే కనుక లెంత్ ఎక్కువగా ఉన్న కడీ బార్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా చూడండి, ఈ విధంగా లెంత్ ఎక్కువగా ఉన్న కడీ బార్డర్. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక స్ట్రైప్స్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. పళ్ళులో ఏదైతే స్ట్రైప్స్ చూసామో, శారీలో ఏదైతే స్ట్రైప్స్ చూసామో ఈ విధంగా స్ట్రైప్స్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఎలాంటి వీవింగ్, ఫ్లవర్స్ వీవింగ్ లేదు. విత్ 2 టైప్స్ ఆఫ్ కడీ బార్డర్. లెంత్ తక్కువగా ఉన్న కడీ బార్డర్, లెంత్ ఎక్కువగా ఉన్న కడీ బార్డర్. చాలా స్పెషల్ గా ఉన్నాయి పెట్టుబడుల కలెక్షన్స్. గ్రాండ్ గా ఉన్నాయి. ప్రైసెస్ కూడా చాలా లెస్ గా ఉన్నాయి. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 744. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తాయి. పెట్టుబడులకు పెడితే అందరూ కూడా సాటిస్ఫై అవుతారు. ముఖ్యంగా ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారు, పెట్టుబడులకు కావాల్సిన కలెక్షన్ కావాలి అంటే ఒకసారి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్స్ విజిట్ చేయండి. మీరు వరీ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 4 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఏ ఏరియా వాళ్ళు నియర్ బై బ్రాంచ్ ని విజిట్ చేయవచ్చు. మరి విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3లో ఒక బ్రాంచ్ ఉంటుంది. అలాగే కూకట్పల్లి మెయిన్ రోడ్. నెక్స్ట్ చూసుకుంటే కనుక కొత్తపేట దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్. అలాగే ఈసీఐఎల్ ఏఎస్ రావు నగర్ లో కూడా ఒక బ్రాంచ్ ఉంటుంది. మరి పెట్టుబడుల కలెక్షన్ తో పాటు పెళ్లి కూతురికి కావాల్సిన బ్రైడల్ కలెక్షన్, రెగ్యులర్ వేర్ శారీస్, డిజైనర్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, అన్ని రకాల కలెక్షన్స్ కూడా న్యూ అరైవల్స్ అనేవి ఎప్పటికప్పుడు విఘ్నేశ్వర సిల్క్స్ వారు మనందరి కోసం అందుబాటులో ఉంచుతారు. ముఖ్యంగా హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైసెస్ కి కాబట్టి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ ని విజిట్ చేయండి. టైం లేదు అనుకోండి, ఈ నెంబర్స్ కి కాల్ చేసి ఆర్డర్ కూడా చేయవచ్చు. ఇది వాటి పెట్టుబడుల కలెక్షన్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.